ప్రొద్దుటూరులో వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎస్పీ గారికి మరీ వినయపూర్వకంగా 2 చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా పార్టీ పెద్దలు అవినాష్ రెడ్డి గారికి తెలియజేస్తానా, మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతా ఉన్నా. ప్లీజ్ దయచేసి ప్రొద్దుటూరు సంబంధించిన ప్రజల జీవన విధానానికి భంగం కలగకుండా, మా ప్రొద్దుటూరు ఉండే వ్యాపారస్తులకు ఇబ్బంది అసౌకర్యం కలగకుండా, వారందరూ సామూహికంగా బాధపడి నిర్ణయం తీసుకొని బంద్ చేయకుండా మీరు మాకు సహకరించాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఇటువంటి దాడులు చేయరాదని మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఇది మాది నిరసన అనుకుంటారో, వ్యాపారస్తులకు సంఘీభావం అనుకుంటారో, నా ఊరి ప్రజలకు నేను రక్షణే అనుకుంటారో, ఏదైనా మంచిగానే మిమ్మల్ని అనుకోమని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఒక మాట అయితే స్పష్టంగా చెప్పగలుగుతా, వినయమే చెప్పగలుగుతా, కానీ ఒకటైతే గట్టిగా చెప్పగలుగుతా, వారి కష్టంలో అయితే మాత్రం చివరి దాకా ఉంటా. తెలియజేస్తానో చేయలేనో నాకు తెలియదు, కానీ మరి కష్టంలో అయితే మాత్రం వాళ్ళు వదిలేసి అయితే పోను, వాళ్ళ పక్కనే అయితే మాత్రం ఉంటా. వాళ్ళ కష్టాన్ని పరిష్కరించేదానికి, వాళ్ళకు అండగా నిలబడడానికి చివరి వరకు అయితే ప్రయత్నం చేస్తాను. నా ఎన్నికల ప్రక్రియలో నేను గెలవడం అనే దానికంటే కూడా నా ఊరి ప్రజలు, నా వ్యాపారస్తుల యొక్క సమస్యనే నాకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. పోలీసులు కూడా అందరినీ ఇప్పుడు ఆహ్వానిస్తాం, రావాలా, వాళ్ళు కూడా మాట్లాడాలా, సమాధానం చెప్పాలని కూడా వారు విజ్ఞప్తి చేస్తాం. వేగాన్ని తగ్గించమని, ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఎటువంటి చర్యలు చేయొద్దని చెప్పి వారిని కోరుతా ఉన్నాం. ఎస్పీ గారిని కూడా ఫోన్ ద్వారా మాట్లాడతా, పర్సనల్ గారి కూడా మాట్లాడతా, ఎంపీ గారిని కూడా ప్రొద్దుటూరు రప్పిస్తా, ఎంపీ గారితో కూడా వ్యాపారస్తులతో మాట్లాడిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.